బాగా నూనె వేడెక్కిన తర్వాత మనము నూనె వేడెక్కేంత వరకు ఉంచి తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ అంతా కూడా బాగా కలుపుకుందాం. అలాగే ఒక 10 నిమిషాలు బాగా నూనెలో మగ్గనిద్దాం. చికెన్ అంతా కూడా బాగా నూనెలో బాగా వేగిన తర్వాత మనకు కావాల్సిన టమాటా పులుసు వేస్తాం. కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. లేదు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. మేమైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు టమాటా పులుసు పోసుకుంటే మనకు ఫ్లేవర్ అంతా కూడా బాగా ముక్కలకు బట్టి చాలా రుచి వస్తుంది. బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూశారు కదా, ఫ్లేవర్ అంతా కూడా ముక్కబట్టి బాగా ఉడుకుతూ ఉంది. చాలా రుచికరమైన చికెన్ ఇప్పుడు మనకు రెడీ కాబోతుంది. ఈ చికెన్లో కనుక రాగి సంగటి చికెన్ కానీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మేమైతే రాగి సంగటి చికెన్ ట్రై చేస్తాం ఈరోజు.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటిలోకి చికెన్ వేసుకొని తినేద్దాం. దానికి కొంచెం మనకు ఉల్లిగడ్డ, కట్ చేసిన ఉల్లిగడ్డ పెట్టుకొని, అలాగే 2 టమాటా ముక్కలు, ఎందుకంటే కొంచెం కారం అనిపించినప్పుడు ఈ టమాటా ముక్క కొంచెం ఉల్లిగడ్డ కొరుక్కుంటూ సంగటి తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ముద్ద సంగటి అలాగే లేపేయచ్చు. ఇంకా తినడం మొదలు పెట్టేద్దాం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రాగిపిండి, రాగులు లేకపోయినా దుకాణాలలో దొరుకుతుంది. తీసుకొచ్చుకొని హ్యాపీగా హెల్తీగా ఆరోగ్యమైన ఫుడ్ను ట్రై చేయండి ఫ్రెండ్స్. బిర్యానీలు రకరకాల తిండి కంటే రాగి సంగటి, చికెన్, మటన్ ఏదైనా సరే చేసుకొని తిన్నట్లుగా ఉంటే ఎంతో ఆరోగ్యం మనకు ఉంటుంది. మనం సంపాదించిన డబ్బులంతా కూడా హాస్పిటల్ పాలు కాకుండా మనం చికెన్, అలాగే దాని కాంబినేషన్లో రాగి సంగటిలోకి ఏ కూర అయినా చాలా బాగుంటుంది. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మేము ఇంకా ఈ వీడియోని వెండి చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి మేము పడ్డ కష్టం మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక ముద్ద సంగటిగా డైలీ సాయంత్రం తిన్నట్టయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం.